హాయ్ అండి, ఈరోజు నేను మీకు చూపించబోయే ఫ్లాట్ కమర్షియల్ ఫ్లాట్ అండి. ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీ కాదు. మీరు కనుక ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నట్లయితే 40 లక్షలు సేవ్ చేసినట్లే అండి. అవును, అక్షరాల 40 లక్షలు మీరు సేవ్ చేసినట్లే. ఇప్పుడు మనం ఉన్నది 160 ఫీట్ల స్టేట్ హైవే. ఇది కీసర నుంచి యాదగిరిగుట్టకెళ్ళే హైవే అండి. ఈ హైవే ఫేసింగ్లోనే మన ఫ్లాట్ ఉంది. ఈ హైవే ఇటు వెళ్తే యాదగిరిగుట్ట వస్తుంది, మనకు ఇటు సైడ్ వెళ్ళినట్లయితే కీసర వస్తుంది. ఈ ఫ్లాట్ నుంచి మనం యాదగిరిగుట్టకి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళిపోతామండి. 8 కిలోమీటర్స్ దూరమే ఉంటుంది. ఎప్పటికీ బిజీగా ఉండే ఈ హైవేని ఫేస్ చేసుకొని మన ప్రాపర్టీ ఉంటుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 404 గజాల్లో ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఫ్లాట్ కూడా చూద్దాం. మీకు 404 గజాలు ఫ్లాట్ అని చెప్పాను కదా అండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి అక్కడి వరకు రోడ్డు ఫేసింగ్ 40 ఫీట్లు ఉంటుందండి. మీరు చూస్తున్నది 160 ఫీట్ హైవే అండి. సో మీరు అక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా సెట్ బ్యాక్ ఇంత కూడా మనకు ప్లేస్ వదిలిపెట్టినారు. ఫ్యూచర్లో ఒకవేళ హైవే పెద్దగా అయినా కూడా మన ఫ్లాట్ అనేది పోదు. సో ఇంత ప్లేస్ వదిలిపెట్టి లోపలికి మన ఫ్లాట్ ఇచ్చారు. ఇది మనకు రోడ్డు ఫేసింగ్ కూడా 40 ఫీట్ ఉంటుంది కాబట్టి ఇది మీరు చూస్తున్నారు కదా, హైవే కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే రోడ్ అండి. సో మీరు ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే కూడా ఏ రెస్టారెంట్ కానీ లేకపోతే ఏదైనా హోటల్స్ కానీ అలా పెట్టుకున్నా కూడా ఫుల్ రన్ అవుతుందండి. కమర్షియల్గా ఇది చాలా బాగా సెట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఈ ఫ్లాట్ లొకేషన్ హైలైట్స్ కూడా ఒకసారి చెప్తానండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు తుర్కపల్లికి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఉన్న విలేజ్ నేమ్ వచ్చేసి మనకు మల్లాపూర్ అండి. అలాగే ఇక్కడ నుంచి మనం ఒక 8 కిలోమీటర్స్ దూరంలో యాదగిరిగుట్టకి వెళ్ళొచ్చు. ఈ యాదాద్రి రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అలాగే రీజనల్ రింగ్ రోడ్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఈ ఫ్లాట్ వచ్చేసి కమర్షియల్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు చూస్తున్నారు కదా, హైవే ఫేసింగ్ ఆనుకొనే ఉంటుంది బిట్టు. సో మనకి ఇక్కడ యాదగిరిగుట్టకి వెళ్ళటానికి కూడా రోడ్డు కూడా చాలా పెద్దగా చేస్తున్నారు. నిత్యం బిజీగా ఉండే రోడ్ అండి ఇది. యాదగిరిగుట్ట ఈసీఎల్ నుంచి యాదగిరిగుట్టకి బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి. సో నిత్యం బిజీగా ఉండటం వల్ల మీరు ఇక్కడ ఏ బిజినెస్ పెట్టుకున్నా కూడా సూపర్గా రన్ అవుతుందండి. మీరు ఇటు సైడ్ వెళ్ళినట్లయితే తుర్కపల్లి, బాసాల మర్రి, కేసీఆర్ ఫామ్ హౌస్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి. మరి మరోవైపు వెళ్ళినట్లయితే మీకు జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ దూరం వెళ్తే చాలు యాదగిరిగుట్ట టెంపుల్ కూడా వస్తుంది. హైవేకి సెట్ బ్యాక్ కూడా వదిలిపెట్టినారు కాబట్టి మీకు రానున్న రోజుల ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఈ ఫ్లాట్ ప్రత్యేకత ఏంటి అంటే, ఒకవైపు చూసుకున్నట్లయితే 160 ఫీట్ల హైవే రోడ్ అండి. మరోవైపు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 30 ఫీట్ రోడ్డు కూడా వచ్చింది. సో మనకి ఇది 404 గజాల స్థలము. 404 గజాలు అంటే చిన్నది కాదండి, చాలా పెద్ద బిట్టు. సో కమర్షియల్ బిట్టు, మీరు ఎలాంటి బిజినెస్ కైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇది. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇది వైటీడీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో మీకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది 50%. క్లియర్ టైటిల్ అండి ఇది. అందులోనూ ఇది ఓనర్ ప్రాపర్టీ. సో మీరు మధ్యలో ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ఫ్లాట్ ధర వివరాలు కూడా చెప్తానండి. మీరు ఇక్కడ ఈ ఫ్లాట్కి ఆపోజిట్లోనే ఇంకొక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయ్యింది, చాలా పెద్ద ప్రాజెక్టు. అక్కడ కమర్షియల్ బిట్స్ వచ్చేసి కమర్షియల్ ఫ్లాట్ వచ్చేసి గజం 25,000 చెప్తున్నారు. సో ఇక్కడ ఓనర్కి చాలా అర్జెంట్ అవసరం ఉండటం వల్ల గజం 16,000కే ఇస్తానంటున్నారు. వెంటనే మీరు కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే అమౌంట్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఇంకా మీకు తగ్గించే అవకాశం కూడా ఉంటుందండి. దీని ఆపోజిట్లో మీరు చూసుకున్నట్లయితే 25,000 ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే 16,000. ఎలా చూసినా కూడా గజానికి 9,000 లెక్కన సేవ్ అవుతుంది. సో మీరు కనుక ఇప్పుడు వెంటనే ఇక్కడ ఫ్లాట్ కొన్నట్లయితే ఖచ్చితంగా 40 లక్షలు మీరు సేవ్ చేసినట్లే అండి. కమర్షియల్ బిట్లు అనేది చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి, అసలు దొరకటం కూడా కష్టం. అలాంటిది ఇంత డెవలప్ అయ్యే ఇది ఉంది కాబట్టి మీరు ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఇలాంటి ఫ్లాట్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి. ఓనర్కి చాలా అర్జెంట్ అవసరం ఉంది అంటున్నారు కాబట్టి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. చూసారు కదా అండి కమర్షియల్ ఫ్లాట్. ఇలాంటి ఫ్లాట్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఇంకా మరిన్ని వివరాలు కావాలన్నా, డౌట్స్ ఉన్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మీకు తగిన మరిన్ని వివరాలు కూడా అందిస్తారండి. ఈ ప్రాజెక్ట్ మొత్తము కూడా చూసారు కదా అండి, మీకు నచ్చిందనేసే అనుకుంటున్నా నేను. సో అలాగే కొత్తగా ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మీరు ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే కాకుండా మీకు ఇంకా ఎక్కడ ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఆ ఏరియాలో కూడా మేము ఫ్లాట్స్ వెతికి మీ ముందుకు తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తామండి.